లోపలికి రావచ్చా? రాదగ్గ చోటని మీకు అనిపిస్తే రానివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరింకా గతాన్ని మర్చిపోలేదనుకుంటాను. మన మధ్య ఒక గతం ఉందని ఇంకా గుర్తుంచుకున్నారే. మీరిలా దేపి పొడుస్తున్నది ఒకనాడు నేను చేసిన అవమానాన్ని మర్చిపోలేకేనని నేను ఊహించగలను. మరి అంత ఊహించగలిగిన మీరు నా ఇంటికి ఇంత నిబ్బరంగా ఎలా రాగలిగారు? ఒక ఆడపిల్ల తల్లిగా మీరు అంగీకరిస్తే కాబోయే వియ్యపురాలిగా. వియ్యపురాలుగానా? ఆ రోజు 10 మందిలో ఏమన్నారు? సాటి స్త్రీగానే కాకుండా ఒక మామూలు ఆడదానిగా కూడా మీ ముందు నిలబడే అర్హత లేదన్నారే. మా మాట అబద్ధం, మా మనసు అబద్ధం, మా బ్రతుకులే అబద్ధం అని చెప్పారే. ఇప్పుడు ఉన్నట్టుండి నేను అంత అర్హురాలనైపోయానా? అర్హతల్ని నిర్ణయించేది డబ్బే అయితే ఇప్పటికీ నేనే మీకంటే ఉన్నదాన్ని సుమిత్రాదేవి గారు. కానీ ఒక్క మాట, ఆ రోజు మిమ్మల్ని నేను అవమానించింది కూడా అబద్ధాలు చెప్పి మభ్య పెట్టారనే తప్ప ఆస్తిపాస్తులు తక్కువే ఆయన కాదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించడం తప్పు కాదనే ఆలోచనతో నేను తొందరపడిన మాట నిజమే. కానీ మీరు మాత్రం నా దగ్గర అన్ని నిజాలే చెప్పారా? మీకు పెద్ద కూతురుందని, ప్రేమించిన నేరానికి మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న నిజాన్ని చెప్పకుండా ఒక్కతే కూతురన్నారు. అది అబద్ధం కాదా? కట్టుకున్న వాడితో కలిసి కాపురం చేస్తున్నట్టు కబుర్లు చెప్పారు. అది అబద్ధం కాదా? అవకాశం వచ్చింది కదా అని మీరెన్నైనా అడగొచ్చు. కానీ అబద్ధం వేరు, మోసం వేరు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది సుమిత్రాదేవి గారు. మేము చేసింది మోసమే అనిపిస్తే మీరు రోషం చంపుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దిగి వచ్చాను, కానీ దిగజారి మాత్రం రాలేదు సుమిత్రాదేవి గారు. చూడండి, మీరు అంగీకరిస్తే ఒక ఆడపిల్ల తల్లిగా మీతో 1000 మందాలను వచ్చాను. ఏ చేత్తో అయితే తాంబూలం పళ్ళాలు విసిరేశాను, అదే చేత్తో మాధవ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సాటి ఆడదానిగా నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. రాణిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాధవ్ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. పెళ్లి కాని కూతురు కోసం అబ్బాయిల్ని వెతికే తల్లుల్ని చూశానే కానీ ఆల్రెడీ పెళ్లైన కూతురికి మొగుణ్ణి వెతికే తల్లిని నిన్నే చూస్తున్నాను. శ్రీ శ్రీ శ్రీమతి ప్రమీలాదేవి గారు. నువ్విక్కడ? నీ కూతురికి నాకు శోభనం జరగకుండా నువ్వు అడ్డం పడుతున్నప్పుడే ఇలాంటిదేదో చేస్తావని ఊహించాను. అందుకే నిన్నో కంట కనిపెట్టాలని ఇక్కడికొచ్చాను. నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా నా నిర్ణయం మారదు. మాధవ్తో రాణి పెళ్లి జరిపించి తీరుతాను. అంటే చట్టం దృష్టిలో నేరం చేయబోతున్నారన్నమాట. ఏమిట్రా నీ బోడి చట్టం? కాగితాల మీద సంతకం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోతుందా? పెళ్ళంటే ఎన్ని కావాలి? బాజాలు కావాలి, భజంత్రీలు కావాలి, తాళిబొట్టు కావాలి, తలంబరాలు కావాలి. బాగా చెప్పారు. ఒరేయ్, ఇక ఆపరా నీ కొంటితనం. మీ కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయింది. ఇంకా ఎందుకురా ఈ వేషాలు గెడ్డాలు? తీరే. అవునమ్మా, దుబాయి లేదు, బొంబాయి లేదు. ఇన్నాళ్ళు నా మనవడు నీ భర్త సాయంతోనే ఇంత నాటకం ఆడాడు. అవును చెల్లెమ్మ, చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాం. నిన్ను మోసం చేయాలని కాదు ప్రమేల, నీ మాటే కరెక్ట్ అని, నీ నమ్మకాలే గొప్పవని భావించే నిన్ను మా మధ్యగా రప్పించాలని, ఆ ప్రయత్నంలో రాణిని మాధవుని ఒకటిగా చేయాలని నేను జోక్యం చేసుకున్నా. అసలు నీ పంతం నీదే కానీ ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నువ్వు నా ఆవేదన అర్థం చేసుకోలేదు ప్రమేల. కాబట్టే 18 ఏళ్ల క్రితం నన్ను అనుమానించి అవమానించి ఇంటి నుంచి బయటకు పంపేసిన ప్రమేల్లాగా ఇంకా ఆలోచిస్తున్నా. ఆగు ప్రమేల, ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలరు, నీకు నువ్వు తప్ప. అసలు నీ పంతం నీదే కానీ ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా?
ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలరు. నీకు నువ్వు తప్ప. అత్తయ్య, మా నాన్న రాణిని మాధవిని కాళ్ళు ఎక్కించుకొని దయ్యాల బంగ్లా తీసుకెళ్ళిపోయాడు. రాణిని మా అన్నయ్యకి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తానట. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్